అమరుల యాదిలో గీతన్నల బస్సు యాత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ గన్స్ లో గౌడ గీతా కార్మికులతో సమావేశం జరిగిందని కల్లు గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కోయడి నరసింహులు గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా గౌడ గీతా కార్మికులతో కేజీకేఎస్ రాష్ట్ర బాధ్యులు పెద్ది వెంకట్రాములు అధ్యక్షుడు కోయడి నరసింహులు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కల్లు గీతా కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరులైన నాయకులను స్మరించుకుంటూ మహబూబాబాద్ జిల్లాలో ఆగస్టు 2 నుండి ప్రారంభమైన బస్సు యాత్ర 18 వరకు రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుతూ ఆగస్టు 13 సాయంత్రం బోధన్కు వస్తోంది. ఇటు బస్సు యాత్రను బోధన్ గీతా కార్మికులు గౌడన్నలు విజయవంతం చేయాలన్నారు. బోధన్లో రాత్రి బస చేసి తెల్లారి ఆగస్టు 14న ఉదయం 8 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో సభా కార్యక్రమం ఉంటుందని, కావున ఇట్టి బస్సు యాత్రను బోధన్ గ్రామ పట్టణంలోని సాలూరా, కల్లదుర్కి, ఆచన్పల్లి, నర్సాపూర్, ఎరాజ్పల్లి, జమ్లం తదితర గ్రామాల్లోని గౌడ గీతా కార్మికులు హాజరై విజయవంతం చేయాలని పెద్ది వెంకట్రాములు పిలుపునిచ్చారు. ఇట్టి సమావేశంలో కల్లు గీతా కార్మిక సంఘం బోధన్ నాయకులు రవిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, సదాశివ్ గౌడ్, బాలరాజ్ గౌడ్, అలాగే టీసీఎస్ అధ్యక్షులు పి గంగాధర్ గౌడ్, కార్యదర్శి సిద్దిరామగౌడ్, టి రామగౌడ్ తదితర గీతా కార్మికులు పాల్గొన్నారు. గీతన్నల చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయండి. బోధన్ సభ అనంతరం గీతన్నల బస్సు యాత్ర బయలుదేరి వర్ని, మోస్రా, తాళ్ల కొత్తపేట్, నిజామాబాద్ మీదుగా ఆర్మూర్, తాళ్లరాంపూర్ వరకు బస్సు యాత్ర కొనసాగుతుందని, అక్కడి నుండి ఇతర జిల్లాలకు వెళ్తుందని కోయడి నరసింహులు గౌడ్ తెలిపారు. అనంతరం పాపన్న జయంతి రోజున హైదరాబాద్ లో ముగుస్తుందని వారన్నారు. ఇట్టి కార్యక్రమానికి కల్లు గీతా గౌడ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసి సహాయ సహకారాలు అందించాల్సిందిగా వారు కోరారు. కోయడి నరసింహులు గౌడ్ జిల్లా అధ్యక్షులు, కల్లు గీతా కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ.